తమ సమస్యలు పరిష్కరించడం సహా జీతాల పెంపు కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటం 19వ రోజు సాగింది. ఇప్పటి వరకు శాంతియుతంగా చేసిన కార్మికులు, మంత్రులు ఇళ్ల ముట్టడికి యత్నించడంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాటలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. జీతాల పెంపు సహా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ నిరసన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వద్ద అంగన్వాడీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారాయి. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డగించగా ఉరవకొండకు చెందిన మహిళకు చెయ్యి విరిగిపోయింది. మరో మహిళకు గుండె నొప్పి వచ్చింది. బాధితులు ఇద్దరిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయంగా పోరాటం చేస్తున్న తమపై పోలీసులు దాడులు చేశారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. మంత్రి గారి ఇంటికాడికి వస్తే తాళ్లతో వచ్చేసి పోలీసు వాళ్ళని పెట్టి అడ్డగిస్తాను. అడ్డగించేది ఎర్ర టెండలో ఆడపిల్లలు ఉన్నారే అని ఇంకిత జ్ఞానం లేదా ఆమెకి? ఆమె ఒక తోటి ఆడిదే కదా. మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరి మీ ఇంటి నుంచి ఇవ్వమ్మా అని అడగలేదు కదా. మేము మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్పండి అంటున్నాం. నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు అంగన్వాడీలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి నివాసంతో పాటు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. మరోవైపు అంగన్వాడీలను లాగిపడేశారు పోలీసులు. అంగన్వాడీ నేతలని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులను అంగన్వాడీలు చుట్టుముట్టారు. పోలీసులతో పెనుగులాటలో పలువురు అంగన్వాడీలకి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము రోజుల తరబడి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. మంత్రి బయటకు వచ్చి తన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా అంగన్వాడీల ఆందోళనతో మినిస్టర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. తమ హయాంలో 2 సార్లు వారికి వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.